హాయ్ ఫ్రెండ్స్, టేస్టీ దొండకాయ పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా దొండకాయల్ని ఇలా కట్ చేసుకోండి. దాంతోపాటు పచ్చిమిరపకాయలు, టమాటాలని కూడా కట్ చేసి పక్కన ఉంచుకోండి. ఇప్పుడు పొయ్యి మీద మూకుడు పెట్టి దాంట్లో 2 స్పూన్లు నూనె వేసి మనం కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు వేసి వేయించండి. ఇది వేగేటప్పుడు దీంట్లో 1 స్పూన్ జీలకర్ర కూడా వేయండి. ఇది వేగిన తర్వాత మనం సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలను కూడా వేసి ఒకసారి కలుపుకుని దాంట్లోనే కొంచెం చింతపండు కూడా వేసి వేయించుకుని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు అదే మూకుడులో మనం గుండ్రంగా కట్ చేసుకున్న దొండకాయ ముక్కలను కూడా వేసి వేయించండి. ఇది తొందరగా వేగాలంటే కొంచెం ఉప్పు అనేది వేసుకోవాలి. ఇప్పుడు టమాటాలు, పచ్చిమిరపకాయలు చల్లారిపోయినాయి కాబట్టి దాన్ని ఒక మిక్సీ జార్లో తీసుకుని 4 వెల్లుల్లి రబ్బలు, 1 స్పూన్ ఉప్పు వేసి మిక్సీ పట్టండి. ఇప్పుడు ఈ మిశ్రమంలోనే మన దొండకాయ ముక్కల్ని కూడా వేసి మరొకసారి బరగ్గా మిక్సీ పట్టి తాలింపు కోసం పొయ్యి మీద మూకుడు పెట్టి దాంట్లో నూనె వేసి శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసి ఈ పచ్చడిని కూడా అందులో వేసి ఒకసారి తీస్తే మన టేస్టీ దొండకాయ పచ్చడి రెడీ. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని పచ్చడి వేసుకుని తింటే అద్దరిపోతుంది.